హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. భవిష్యత్తులో కొంతమంది పిల్లలకు మాత్రం పుట్టినప్పుడే కొన్ని సూపర్ పవర్స్ ఉంటుంది. లైక్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయడం, ఫైర్ ని కంట్రోల్ చేయడం, అలాగే టెలికినిసిస్ అంటే బ్రెయిన్ ని యూజ్ చేసి ముందరున్న ఆబ్జెక్ట్స్ ని కదిలించడం లాంటి పవర్స్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ది బాయ్స్ సిరీస్ చాలా మంది చూసింటారు. దాంట్లో పవర్స్ ఉన్న వాళ్ళకంతా ఒక రికగ్నైజేషన్, ఒక రెస్పెక్ట్, అలాగే పీపుల్ నుండి సపోర్ట్ కూడా దొరికేది. కానీ ఇక్కడ వచ్చేసరికి పవర్స్ ఉన్న వాళ్ళని కుక్క కన్నా హీనంగా చూస్తారు. ఎందుకు అలా జరుగుతుంది, చివరికి ఏమైనా మార్పు వచ్చిందా లేదా అని ఎంతో ఇంట్రెస్టింగ్ గా అలాగే థ్రిల్లింగ్ గా చెప్పిన మూవీనే 2019లో రిలీజ్ అయిన కోడ్ 8. మూవీ ఓపెన్ చేస్తే స్టార్టింగే సూపర్ పవర్ ఉన్న హ్యూమన్స్ గురించి చెప్తారు. ఫస్ట్ లో సూపర్ హ్యూమన్స్ కి బొట్టు పెట్టి దండేసి హారతిచ్చి వాళ్ళతో ఏ పనులు అయితే చెప్పించుకోగలమో అన్ని పనులు అన్ని రంగాల్లో చేపించుకున్నారు. వాళ్ళని యూజ్ చేసి రోడ్లు వేసేదేమి, డ్యాములు కట్టేదేమి, కొంపలు లేపేదేమి, ఒకటా రెండా వాళ్ళను పిండి పిసికేసి కంట్రీ మొత్తాన్ని డెవలప్ చేసుకునేసినారు. అఫ్ కోర్స్ టైం గడిచే కొద్దీ టెక్నాలజీ కూడా డెవలప్ అవుతా వచ్చింది. ఎప్పుడైతే రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాడుకలోకి వచ్చిందో అప్పటి నుంచి మనుషులందరినీ జాబ్ నుంచి పీకేసి రోబోట్స్ ని యూజ్ చేస్తున్నారు. జాబ్ పీకేసే విషయంలో నార్మల్ హ్యూమన్స్ అనే కాదు, సూపర్ పవర్ ఉన్న హ్యూమన్స్ కూడా పీకేస్తున్నారు. మళ్ళీ పవర్ ఉన్న వాళ్ళంతా ఎక్కడ నార్మల్ పీపుల్ పైన దాదాగిరి చేస్తారేమో అనుకుని నార్మల్ పీపుల్ అంతా కలిసి ఒక పవర్ లైసెన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. పవర్ లైసెన్స్ అంటే ఏంటంటే ఎవడికి ఏ పవర్ అన్నా ఉండని, వాడు ఆ పవర్ ని యూజ్ చేసే ముందు వాడి లైసెన్స్ ని వాడు కొనుక్కోవాలన్నమాట. ఇక్కడే వచ్చింది చిక్కు. ఆ పవర్ లైసెన్స్ అనేది సూపర్ పవర్ ఉన్న హ్యూమన్స్ వల్ల కూడా అఫోర్డ్ చేయలేనంత హై ప్రైస్ లో ఉంటుంది. కానీ మినిమం క్లీనర్ జాబ్ కావాలన్నా కూడా లైసెన్స్ ఉండాలంట. అదేం రూలింగ్ పార్టీనో అదేం రూలింగో నాకైతే అర్థం కాలే. దీనికి మధ్యలో సూపర్ పవర్ ఉన్న హ్యూమన్స్ చాలా మంది సైక్ అనే ఒక డ్రగ్ కి బాగా అడిక్ట్ అయిపోయినారు. అసలే వాళ్ళపైన జనాలకు బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. మధ్యలో ఈ డ్రగ్ తీసుకున్నందువల్ల వాళ్ళ పవర్స్ ని వాళ్ళే కంట్రోల్ చేయలేక ఎవరినంటే ఎట్లా అంటే అట్లా చంపేస్తున్నారు. ఫస్ట్ ఆ డ్రగ్ ఎందుకు అంత అడిక్టివ్ గాను అలాగే ఎఫెక్టివ్ గాను ఉందంటే దాన్ని సూపర్ పవర్ ఉన్న హ్యూమన్స్ బాడీలో ఉన్న స్పైనల్ కార్డ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. మూసుకొని లైసెన్స్ తీసుకొని బతుక్కోనరా అంటే ఇట్లా పాటలు పడేసరికి పోలీసులు కూడా అయినంత వరకు అరెస్టులు, సీజ్లు చేస్తుంటారు. అప్పటికి వాళ్ళ ఆగింతం ఎక్కువయ్యేసరికి మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ ని అలాగే ఏఐ రోబోట్స్ ని డిఫెన్స్ లోకే దింపుతారు. అప్పటి నుంచి క్రైమ్ రేట్ కొంచెం తగ్గిందనే చెప్పచ్చు. ఇంతసేపు వినింది హిస్టరీ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తారు. ఇక్కడ ఉన్నాడు కదా, వీడే మన హీరో, పేరు కానర్. మనోడొక ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ అంటే మీరు అనుకునేది కాదు, ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసే పవర్ అన్నమాట. అలాగే వాళ్ళ అమ్మ ఒక కూలర్ అంటారా ఏమో నాకు కూడా తెలియదు, కానీ దేన్నైనా గడ్డ కట్టించే పవర్ తనకుంటుంది. వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే వాళ్ళ అమ్మకేమో బ్రెయిన్ ట్యూమర్, కనీసం ట్రీట్మెంట్ చేపిద్దామన్నా డబ్బులు లేదు. ఆ డబ్బుల కోసం పనికి వెళ్దామన్నా ఎవడు పని కూడా ఇవ్వట్లేదు. దీనికి మధ్యలో నెలాఖరైతే చాలు కరెంటు బిల్లు, ఇంటి బిల్లు, వాటర్ బిల్లు, మెడికల్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఆ బిల్లు ఈ బిల్లుని వేపుకొని తినేస్తుంటారు. ఇంకా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళింటే వాడికి పవర్స్ ఉండడం వల్ల వాడికి ఖచ్చితంగా జాబ్ రాదు అని తెలుసు, అయినా ట్రై చేస్తాడు. దాని తర్వాత 100-150 ఇచ్చే కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చింటాడు. కానీ గంట లేట్ అయినందువల్ల వాడు హాఫ్ డే కట్ చేసుకుని హాఫ్ డే మాత్రమే ఇస్తాడంట. మీరు ఇచ్చేదే 150 రూపాయలు, దాంట్లో సగం కట్ చేస్తే నేను చెప్తాను. మనోడికి వేరే ఛాయిస్ లేదు కాబట్టి గమ్మున పోయి పనిచేస్తాడు. నిజంగా గైస్, అక్కడున్న వాళ్ళందరికీ సూపర్ పవర్స్ ఉంది. కానీ వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసి వాళ్ళు కూలి పని చేస్తున్నారు తెలుసా. మన హీరో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎలక్ట్రిషియన్ పనులన్నీ చేస్తాంటాడు. అప్పటికి పోలీసులు ఎలాగో వాసన పసిగట్టి వాళ్ళ ప్లేస్కి వచ్చేస్తారు. అందరినీ బయటికి రప్పించి పైకి చూడమంటారు. పైన డ్రోన్స్ అంతా వాళ్ళ ఫేసెస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు పవర్స్ ఉంది అని చెప్తుంది. ఇంకేముంది, ఇదేరా మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి మీ పవర్ ని యూజ్ చేయాలంటే లైసెన్స్ కొనుక్కోండా అంటాడు. దానికి డబ్బులు వద్దా సార్, దానికోసమే పనికే వచ్చింది అంటే అది మీ కర్మ, మీరేమన్నా చేసుకోండా, కానీ లైసెన్స్ ఉంటే మాత్రమే పవర్స్ నే యూజ్ చేయాలా అంటాడు. అలా వెరిఫై చేసేటప్పుడు ఒకే ఒకడు మాత్రం తలే పైకెత్తనంటున్నాడు. వాని తల పైకెత్తేనే తెలుస్తుంది వాడొక వాంటెడ్ క్రిమినల్ అని. ఇంకా వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాంటే వాడి పవర్ నే యూజ్ చేసి తప్పించుకునేస్తాడు. ఇప్పుడే ఆ డ్రోన్ పవరే మనకు తెలుస్తుంది. ఆ డ్రోన్ నుంచి జస్ట్ 2 రోబోట్లు దిగుతుందో లేదో సెకండ్ లేట్ చేయకుండా వాడిని కాల్చే చంపేస్తుంది. అట్లే ఈ పక్క చూపిస్తే సైక్ అని ఒక డ్రగ్ చెప్పినాను కదా, ఆ డ్రగ్ ని ఈ ప్లేస్ లో ఉత్పత్తి చేస్తున్నారని చెప్పి పోలీసులంతా రైడ్కి వస్తారు. వస్తేనే తెలుస్తుంది ఒక 10-15 మంది పవర్స్ ఉన్న వాళ్ళ బాడీలో నుంచి ఆ డ్రగ్ ని సపరేట్ చేస్తుంటారు. ఇంకందరినీ అరెస్ట్ చేసి అన్నిటినీ సీజ్ చేస్తారు. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అవడానికి ఒక కొరియన్ ఆఫీసరే కారణం అనమాట. మనోడు వాళ్ళమ్మని పిలిచికెళ్దామని ఒక గ్రోసరీ స్టోర్ కి వచ్చింటాడు. ఎందుకంటే అక్కడే వాళ్ళమ్మ పనిచేస్తూ ఉంటుంది.
కానీ లోపల చూస్తే వాళ్ళమ్మ తన పవర్స్ ని కంట్రోల్ చేయలేక టమాటా సాస్ ని గడ్డకట్టేలా చేసి దాన్ని తెలియక కింద పడేయడంతో తనే తుడుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఓనర్ గాడు వాళ్ళ అమ్మనే తిడతాంటే మన హీరో లోపలికి దూరేసి వాడి పవర్ ని యూజ్ చేద్దాం అనుకుంటాడు. అప్పటికే వాళ్ళమ్మ కంట్రోల్ చేసి పంపించేస్తుంది. కానీ ఎక్కడ మన హీరో మళ్ళీ వచ్చి వాడిని ఏమైనా చేస్తాడేమో అనుకుని వాళ్ళ అమ్మను కూడా జాబ్ నుంచి పీకేస్తాడు. ఇంకా మరుసటి రోజు ఎవరైనా పని ఇస్తారేమో అని చెప్పి అక్కడ వచ్చి వెయిట్ చేస్తా అంటే అప్పుడే ఒక వ్యాన్ వచ్చి ఆగుద్ది. ఈ సీన్ ఎలా ఉంటుందంటే సేమ్ పుష్ప మూవీలో ఉన్నట్టే ఉంటుంది. వాళ్ళు చేసే పనిలో రిస్క్ ఎక్కువే ఉంటుంది, అలాగే డబ్బులు ఎక్కువే ఇస్తారు. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ స్మగ్లర్స్, వీళ్ళు డ్రగ్ డీలర్స్ అంతే. అదే కాకుండా వాళ్ళు అడిగేదే మన హీరో లాంటి ఎలక్ట్రిక్ పవర్ ఉన్న వాళ్ళని కాబట్టి మన హీరో కూడా గమ్మున వాళ్ళతోనే వెళ్ళిపోతాడు. పవర్ ఉన్న వాళ్ళకంతా ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో లెవెల్లో ఉంటారు. సపోజ్ లెవెల్ 1 అంటే వాళ్ళకు కొంచెం పవర్ ఉంటుంది. అదే లెవెల్ 2 అంటే లెవెల్ 1 కన్నా లెవెల్ 2కి ఇంకొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. ఇంకా లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 దాకా వెళ్తుంది. అలా చూస్తే మన హీరో లెవెల్ 2 అంట. మనం అనుకున్నట్టుగానే రిస్కీ జాబ్ అయినా దొంగతనానికే వచ్చింటారు. మన హీరో పని ఏంటంటే ఆ గేట్ పైన ఉన్న ఎలక్ట్రిక్ ఫెన్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయడం. ఆ ఫెన్స్ లో 10,000 వాల్స్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతా ఉంటుంది. మన హ్యూమన్ బాడీ అంతా 100 వాల్స్ కే గాల్లో కలిసిపోతుంది. అలాంటప్పుడు మన హీరో ముందరికి వెళ్ళి వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి ఆ ఎలక్ట్రిక్ ఫెన్స్ ని బ్లాస్ట్ చేస్తాడు. వాళ్ళకే డౌట్ వచ్చేస్తుంది, నిజంగానే నువ్వు లెవెల్ 2 నా రా అని. ఎందుకంటే లెవెల్ 2కే అంత పవర్ ఉండదన్నమాట. ఇంకా తన పవర్ ని యూజ్ చేసి ఆ లాక్ నే కరిగిచ్చిన తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. అంటే ఆ అమ్మాయి ఫైర్ ని కంట్రోల్ చేస్తుందేమో. అలాగే వీడు సూపర్ స్ట్రాంగ్ కాబట్టి అక్కడున్న డ్రమ్స్ అన్నిటిని వాళ్ళ వ్యాన్ లోకి లోడ్ చేస్తాడు. అప్పుడే ఒక వాచ్మ్యాన్ వచ్చేసరికి వాడి వాకీ టాకీని గాల్లోనే పీక్కునేస్తాడు. అంటే వీడికి టెలికైనెసిస్ పవర్ అన్నమాట. ఇంకా ఆ వాచ్మ్యాన్ ని ఒక చెత్త కుప్పలో వేసి లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పని అయిపోయింది కదరా, నా డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను చెప్తే వదలనంటున్నారు. అదే కాకుండా ఈ రాబరీ జరిగిన విషయం ఎట్లో పోలీసులకి తెలిసిపోయింది. వాళ్ళు వెతుకుతున్నారు. వీళ్ళు ఎవరు లేని ప్లేస్ లో బండాపి ఆ వెహికల్ పైన ఉన్న కవర్, లేబుల్ అన్ని పీకేసి ఒక కమర్షియల్ వ్యాన్ లాగా బయటికి వెళ్తారు. అప్పటికి పోలీసులు చేస్తారు. కానీ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వ్యాన్ కాదనుకుని వదిలేస్తారు. వీళ్ళు అక్కడ నుంచి మెయిన్ డ్రగ్ లాడే ఒకడు ఉంటాడు కదా, వాడి ప్లేస్ కే వచ్చేస్తారు. వీడే ఆ డ్రగ్ లాడ్, పేరు మార్కస్. మనం స్టార్టింగ్ సీన్ లో చూస్తే ఆ సైక్ అనే డ్రగ్ ని ఒక 15 మంది బ్యాక్ బోన్ నుంచి తీస్తున్నారు కదా, ఆ ఎక్స్ట్రాక్షన్ చేపించిందే వీడు. దాని వర్త్ కొన్ని కోట్లు అన్నమాట. దాన్ని సీజ్ చేయడంతో వాడిప్పుడు కొంచెం అడక్తినే పరిస్థితిలో ఉన్నాడనే చెప్పొచ్చు. దీనికి మధ్యలో ఆ డ్రగ్ నుంచి వీళ్ళకు కూడా కొంచెం షేర్ వెళ్లాల్సింది. ఆ డ్రగ్ సీజ్ అయిపోయింది, అదంతా వాళ్ళకి అవసరం లేదు. డబ్బే. వారం లోపు కరెక్ట్ గా డబ్బు లేకపోతే నిన్ను లేపేస్తా అని చెప్పేసే వెళ్తారు. మార్కస్ కున్న పవర్ ఏంటంటే మైండ్ రీడింగ్. వాళ్ళ మనసులో ఎవరేమనుకున్నా కూడా వానికి ఇట్టే తెలిసిపోతుంది. వాడు మన హీరో కళ్ళలో చూసిన వెంటనే మన హీరో పవర్ ఏంటి, వాడి రేంజ్ ఏంటిని మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ అమ్మాయి పేరే నియా. తన ఎబిలిటీస్ వద్దులేండా, కానీ గుర్తు పెట్టుకోండా. ఆ తర్వాత మన హీరోని పిలుచుకొచ్చినోడు అలాగే మార్కస్ గాడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఈ మార్కస్ గాని దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేదంట, కానీ ఒక భయంకరమైన ప్లాన్ మాత్రం ఉందంట. ఆ ప్లాన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళంతా మళ్ళీ సెటిల్ అయిపోవచ్చని చెప్తాడు. కానీ అది కొంచెం కష్టమో, అదే మన హీరోని పెట్టుకుంటే ఇంకా ఈజీ అయిపోతుందని చెప్పి పంపిస్తాడు. వాడు మన హీరోని దింపేటప్పుడు, చూడు కానర్, ఇలాంటి పనే ఈ వారంలోనే ఇంకోటి ఉంది. నువ్వు రావాలనుకుంటే రా, కానీ వస్తే మాత్రం ఈ రోజు ఇచ్చిన డబ్బుల కన్నా 5 రెట్లు ఎక్కువ ఇస్తా అని చెప్పి కొంచెం అడ్వాన్స్ ఇచ్చే వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ వెయిట్ చేస్తా అంటే, ఎట్లుంది మచ్చా నిన్న పనిని అడుగుతాడు. పర్లేదు, బానే డబ్బులు ఇచ్చినారు అని చెప్తే, కొంచెం జాగ్రత్తగా ఉండుకోమచ్చా, ఎంతైనా వాళ్ళ డ్రగ్ డీలర్స్ కదా అని చెప్తే, అదే టైంకి నార్మల్ గా పని ఇచ్చే వాళ్ళు వస్తారు, అలాగే ఆ డ్రగ్ డీలర్స్ కూడా వస్తారు. మనోడికా డబ్బు కానే కావాలా. వాళ్ళేమో 100, 150 ఇస్తారు, వీళ్ళేమో వేలలో ఇస్తారు. యాపక్క వెళ్తాడు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. వాడు అందరినీ కూర్చోపెట్టి, చూడు కానర్, ఈసారి చేసే రాబరీ అనేది చాలా పెద్దది. ఈ దొంగతనంలో ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండల్లా. మాకు నీ పేరు మాత్రమే తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు అసలు ఈ పనికి ఎందుకు వచ్చినావు అనే విషయాలు ఏది తెలియదు అని చెప్తే మనోడు ఓపెన్ అయిపోతాడు. వాళ్ళమ్మకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, ఆ ట్రీట్మెంట్ కోసమే ఇలాంటి పనులకు వచ్చినాను అని చెప్తాడు. సరే బయటికి పద, నీకు పని ఉంది అని చెప్పి అక్కడున్న ఒక కార్ ని కొడతాడు. ఆ కార్ ని కొట్టిన వెంటనే కీక్ ని సౌండ్ వస్తుంది కదా, ఆ బీప్ సౌండ్ ని ఆపమని చెప్తాడు. మనోడు వాడి పవర్ ని యూజ్ చేసి ఆపేస్తాడు. ఈసారి రాబరీ ఏంటంటే మనీ హీస్ట్ అంట. అదే బ్యాంక్ ని కొల్లగొట్టడం. దాంట్లో మన హీరో షేర్ ఎంతంటే $25,000 అంట. ఇప్పుడే మనకు మన హీరో వాళ్ళ నాన్న గురించి తెలుస్తుంది. వాళ్ళ నాన్నకు కూడా సేమ్ మన హీరోకు ఉన్నట్టుగానే ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసే పవర్ అన్నమాట. ఇంట్లో పరిస్థితి మరీ బాలేదేమో, అందుకని ఒకరోజు దొంగతనానికి వెళ్ళింటే అక్కడే చనిపోయింటాడు. అప్పటి నుంచి మన హీరో వాళ్ళ అమ్మ మన హీరోని ఎక్కువ పవర్ కూడా యూజ్ చేయకుండా కొంచెం నార్మల్ కిడ్ లాగే పెంచింటుంది.
కానీ ట్విస్ట్ ఏంటంటే మన హీరో ఇప్పటి వరకు వాడు లెవెల్ 2నే అనుకున్నాడు, కానీ వాడి పవర్స్ రేంజ్ అనేది లెవెల్ 5కి చెందిందనమాట. అదర్థం చేసుకున్న వీడు మన హీరోకి మాత్రం సపరేట్ గా ట్రైనింగ్ ఇస్తా అంటాడు. మధ్య మధ్యలో చూడు కానర్, ఈ సిటీ ఉంది కదా ఈ సిటీ మొత్తాన్ని మన చేతుల ద్వారానే కట్టిపించుకొని మళ్ళీ మనకే గూటం చెప్తున్నారు. అలాంటప్పుడు మనకు కావాల్సింది తీసుకునే దాంట్లో ఏ తప్పు లేదని చెప్పి కొంచెం బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టే ఉంటుంది. మనోడు కూడా దానికి కరిగిపోయి ఎవరెవరైతే అడ్డొస్తారో వాళ్ళందరినీ లేపుకొని పోతాంటాడు. దీనికి మధ్యలో మన హీరో వాళ్ళ అమ్మని అవమానించింటాడు కదా ఒక షాప్ కీపర్, వాడిని ఏమో చేసినట్టు చూపిస్తారు కానీ ఏం చేసినట్టునే తెలియదు. ఎప్పుడైతే మన హీరో వాడి పవర్స్ రేంజ్ ఏంది, వాడి కెపాసిటీ ఏంది తెలుసుకున్నాడో దానికి నెక్స్ట్ డేనే రాబరీకి రెడీ అయిపోతారు. కానీ ఇంట్లో మాత్రం మన హీరో ఏదో జాబ్ చేస్తున్నట్టే బిల్డప్ కొట్టుకుంటా వచ్చింటాడు. ఇదంతా ఓ పక్కన పెడితే స్టార్టింగ్ సీన్ లో ఒక రైడ్ ని కంప్లీట్ చేసినాడు కదా ఒక కొరియన్ ఆఫీసర్. వాయనేం చేసింటాడంటే వీళ్ళు ఫస్ట్ దొంగతనం చేసినారు కదా ఆ ప్లేస్ కి వచ్చి మొత్తం చూసింటాడు. దాంట్లో అంత హై వోల్టేజ్ ఉన్న ఎలక్ట్రిక్ ఫెన్స్ ని ఎవరు షార్ట్ సర్క్యూట్ చేసింటారో తెలుసుకునేందుకు ఆ ఊర్లో ఎవరెవరికైతే ఎలక్ట్రిక్ పవర్స్ ఉందో వాళ్ళందరిపైన ఒక కన్నేసింటాడు. దాంట్లో వచ్చిందే మన హీరో పేరు. కానీ మన హీరో లెవెల్ 2 అనే ఒక్క కారణంతో మాత్రమే మన హీరోని వదిలేసింటాడు. బట్ మనకు మాత్రమే తెలుసు మన హీరో లెవెల్ 5 అని. రాబరీ చేసేందుకు ఒకరోజు ముందే బ్యాంక్కి వెళ్ళి అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ని, సెక్యూరిటీ గార్డ్స్ని, లాకర్స్ని, అలాగే ఫైర్ అలారమ్స్ని ఇవన్నీ పాయింట్ టు పాయింట్ చూసుకున్న తర్వాతే బయటకు వస్తారు. వీళ్ళు ఎంత హుషారుగా ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసులకి తెలిసిపోతుంది. సో వాళ్ళు వచ్చేందుకు 7 to 8 minutes పడుతుంది. అలా అయితే వీళ్ళు అక్కడి నుంచి జస్ట్ 5 నిమిషాల్లోనే మొత్తం రాబరీ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మరుసటి రోజే ఒక పక్కా ప్లాన్ తో బ్యాంక్ లోపలికి వెళ్ళి అందరినీ లొంగ తీసుకుని లాకర్ లోకి వెళ్తేనే ఒక భయంకరమైన షాక్. ఏంటంటే వానికొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లాకర్ లో దగ్గర $5 లక్షల దాకా ఉండాలన్నమాట. కానీ వాళ్ళ దరిద్రం కొద్దీ కరెక్ట్ గా ఈ రోజు సాయంత్రమే ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి 5 లక్షల్లో సగానికి సగం పైన బ్యాంక్ వాళ్ళే షిఫ్ట్ చేయనారంట. అందుకని వీళ్ళు ఉత్తి చేత్తో వెళ్లారు కదా, సో వచ్చినందుకు ఉన్న కాస్త అమౌంట్ అని ఎత్తుకోబోదామని మొత్తం లూట్ చేసుకుని బయటికి వెళ్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టు పోలీసులు వచ్చేస్తుంటారు. న్యాయంగా 8 minutes తర్వాత కదా రావాల్సింది, కానీ వాళ్ళు కొంచెం దగ్గరలో ఉన్నందువల్ల 5 నిమిషాల లోపలే వచ్చేస్తుంటారు. ఇప్పుడు కనుక మనోడు లొంగిపోయినారనుకోండా వాళ్ళ బతుకు జట్కా బండే. సో మనోడు ఒక్కసారిగా వాడి మొత్తం పవర్ ని ఆ డ్రోన్ పైన యూజ్ చేయడంతో ఆ డ్రోనే కొలాప్స్ అయిపోతుంది. ఆ చిన్న గ్యాప్ లోనే మనోళ్ళు తప్పించుకొచ్చేస్తుంటారు. 5 lakhs అని వెళ్ళితే జస్ట్ $50,000 మాత్రమే దొరికింటుంది. వీటి మొత్తానికి కారణం మార్కస్ నిర్లక్ష్యం మాత్రమే. వాడు ప్లాన్ వేసినందువల్లే వీళ్ళు వెళ్ళినారు, కానీ వాడు ప్లాన్ వేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ సరిగ్గా గ్యాదర్ చేయలేదు. అదే కాకుండా మార్కస్ కి వేరే ఒక వారం దాకా టైం ఇచ్చింటారు కదా వాళ్ళ షేర్ డబ్బులు ఇవ్వమని, వాడు ఇప్పటికీ ఇచ్చినట్లేదు. సో మనుషుల్ని దింపి వాడిని చంపేమని పంపిస్తే ఆ అమ్మాయి కూడా షూట్ చేస్తుంది. బట్ పక్కనున్న గుండోడు అడ్డుపడేసరికి వాడికే 4-5 బుల్లెట్లు దాకా దిగిపోతుంది. మధ్యలో మన హీరో కూడా అడ్డుకుంటాడు. అప్పటికే ఆ గుండోడే మళ్ళీ వచ్చి వాడే ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఏంలే, ఆ గుండోడి బాడీ బుల్లెట్ ప్రూఫ్ అనమాట. అదే వాడి పవర్. ఇప్పుడే నియా గురించే తెలుస్తుంది. ఈ ఫైటింగ్ సీన్ లో కాస్తలో నియా ప్రాణం కూడా పోయింటుంది. నియా వాళ్ళ నాన్న మార్కస్ దగ్గర కొంచెం అప్పు ఎక్కువే చేసింటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న జైల్లో ఉండడం వల్ల ఆ అప్పు తీరేంత వరకు నియా మార్కస్ దగ్గరే ఉంటుంది. దీనికన్నా ముఖ్య కారణం ఏంటంటే నియా ఒక హీలర్. మార్కస్ కి ఏదైనా రోగం వస్తే వెంటనే నియా క్యూర్ చేస్తుంది. మోస్ట్లీ నియా ఇక్కడే ఉండడం వల్ల తను కూడా ఆ సైక్ అనే డ్రగ్ కి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మన హీరోకి నియా ఒక హీలర్ అని తెలిసిపోతుంది. అలా అయితే మన హీరోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏమో చెప్పండా? ఎస్, నియాని యూజ్ చేసి వాళ్ళ అమ్మని ఎలాగైనా బతికించుకుందామని. ఇంటికి వెళ్ళి చూస్తే అంత డబ్బులు ఉండేసరికి వాళ్ళ అమ్మకే తెలిసిపోతుంది మనోడు జాబ్కి వెళ్ళట్లేదు, ఏదో క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినాడు అని. కానర్ ఎన్నిసార్లు చెప్పింటారా ఇలాంటి వాటికి దూరంగా ఉండు అని, మీ నాన్నలాగే అయిపోతావు అని చెప్తా అంటే మా కొన్ని రోజులు మా ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర పనిచేసి దాని తర్వాత నేనే బయటకు వచ్చేస్తా అంటాడు. అప్పటికే వాళ్ళ అమ్మకు ఒకలా అయిపోయి చేతిలో ఉన్న గ్లాసే గడ్డ కట్టేలా చేసి అట్లే కింద పడిపోతుంది. మనోడు హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే ఆ ట్యూమర్ రోజు రోజుకి పెరుగుతా ఉంది కాబట్టి ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది అని చెప్పి డాక్టర్ చెప్తాడు. సరే, ఉన్న డబ్బులతోనే ఆపరేషన్ చేయొచ్చు కదా అంటే అది కూడా మనం ట్రై చేస్తున్నాడు. వాని దగ్గర ఉన్న డబ్బులతో జస్ట్ ఆ హాస్పిటల్ యొక్క రూమ్ రెంట్, అలాగే ఆపరేషన్ కావాల్సిన గ్లౌసెస్, ఇంజెక్షన్స్ కి వీటికే సరిపోతుందే గానీ ఆపరేషన్ కి $1 కూడా మిగలదు. ఎట్లరా ఇంత డబ్బులు సంపాదించేది అని చెప్పి మనోడే టెన్షన్ లో బయటికి వస్తా అంటే ఇన్ని రోజులు ఫాలో చేస్తా వచ్చిన పోలీసులు ఈ రోజు ఎంక్వైరీకని లాక్కెళ్ళిపోతారు. చూడు కానర్, నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి, ముఖ్యంగా మీ అమ్మ సిచ్యువేషన్ గురించి మాకు బాగా తెలుసు. మాకు పెద్ద ఇన్ఫర్మేషన్ అంతా అవసరం లేదు. జస్ట్ ఆ మార్కస్, అదే ఆ డ్రగ్ లాడ్ ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని తెలిస్తే చాలు అంటాడు. ఆ కొరియన్ ఆఫీసర్ ఎంత మంచిగా మాట్లాడిస్తాడంటే ఒక స్టేజ్ కి మన హీరో చెప్పేస్తాడేమో అనిపిస్తుంది. కానీ మధ్యలో వీడు వస్తాడు చూడండా, వీడు భారీ టెన్షన్ పట్టి అట్లే మాటలతోనే మనుషుల్ని మండిస్తా అంటాడు.
ఈ టైంలో మనోడు వాడి మొత్తం కోపాన్ని ఆపుకొని, చూడండి సార్, మీరు ఎవరో అనుకొని ఎవరినో పట్టుకొచ్చినారు, కొంచెం బాగా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి మార్కస్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకా వాళ్ళు కూడా వాడిని కాసేపు దాకా వాళ్ళ కస్టడీలోనే పెట్టుకుంటారు. ఏంది సార్ వీని కోసం అంతా ఇంత టైం వేస్ట్ చేసుకుని, బొక్కలేసి 2 కుమ్ము కుమ్మితే వాడే చెప్పేస్తాడని చెప్పి వెళ్తా అంటాడు. మనం అనుకోవచ్చు పర్లేదే, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక తప్పును అరికట్టేందుకు ఎంత కష్టపడతానాడేమో అని. అంత సీనేం లేదు, వీడొక రేసిస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీడికి పవర్ ఉన్న వాళ్ళంటేనే అస్సలు పడదు, ఎలాగైనా వాళ్ళని ఏమైనా చేసేద్దాం అనుకునేవాడు. కానీ ఈ కొరియన్ పోలీస్ అలాంటోడు కాదనమాట. చూడండి ఆఫీసర్, మన ఆఫర్ ఏమో మనం ఇచ్చినాం, అదే కాకుండా మనం వెతికేది లెవెల్ 5 ఉన్న వ్యక్తి గురించి. వాడేదో లెవెల్ 1 లెవెల్ 2 ఉన్నట్టున్నాడు, గమ్మున వదిలేద్దాంలే అని చెప్పి మనోని వదిలేస్తాడు. ఈ కొరియన్ ఆఫీసర్ ఎందుకు పవర్ ఉన్న వాళ్ళ పైన ఇంత సాఫ్ట్గా ఉన్నాడంటే, ఆయనకు ఒక కూతురు ఉంటుంది. అన్ఫార్చునేట్లీ తనకు కూడా పవర్స్ ఉండడం వల్ల ఆ అమ్మాయిని సొసైటీ ఎలా చూస్తుంది, ఎలా డిస్క్రిమినేట్ చేస్తుంది అనే విషయం ఆయనకు బాగా తెలుసు కాబట్టి కొంచెం మంచోడుగానే ఉండిపోయింటాడు. మనోడు బయటకు వచ్చేసినాడు కదా, ఎక్కడ మనోడు మార్కస్ గురించి చెప్పేసినాడేమో అనుకుని మార్కస్ దగ్గరికి పిలిచికెళ్తాడు. మార్కస్ మనోడి బ్రెయిన్ రీడ్ చేసిన తర్వాత మనోడు ఒక్క మాట కూడా చెప్పలేదని తెలిసి కొంచెం హ్యాపీ అయిపోతాడు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఒక 3 days బ్యాక్ మార్కస్ ఆ సైక్ డ్రగ్ ని ఉత్పత్తి చేస్తున్న ప్లేస్ కి పోలీసులు వెళ్లి రైడ్ చేసి సీజ్ చేసింటారు కదా. అప్పటికే కొంచెం డ్రగ్ కలెక్ట్ అయింటుంది. దాని వాల్యూని దగ్గర $10 million అనమాట. ఇంకో 2 days లో ఆ డ్రగ్ ని తీసుకెళ్లి పూట్ చేసేదో లేకుంటే కాల్ చేసేదో చేస్తారంట. దాన్ని కనుక మనం పట్టుకుంటే జాక్ పాట్ అంటాడు. ఈ ఐడియా చెప్పింది మన హీరోనే కాబట్టి ఈ పని చేసి పెడితే దానికి బదులుగా నియాని ఎక్స్చేంజ్ గా అడుగుతాడు. అఫ్ కోర్స్ వాడి అమ్మ కోసమే. అయినా మార్కస్ ఒక 2 నిమిషాలు ఆలోచించి దాని తర్వాత ఒప్పుకుంటాడు. ఇప్పటి వరకు డీలు చాలా ప్రశాంతంగానే పోయింది. ఎప్పుడైతే ఈ కకృతి కమాండంగాడు వచ్చిన డబ్బుల్లో 50-50 అడుగుతాడో అక్కడికి సచ్చా. ఇది కూడా సేమ్ పుష్పానే అనుకోండా. వాడు మార్కస్ దగ్గరికి కూలోడుగా వచ్చి ఇప్పుడు పార్ట్నర్ గా అడుగుతున్నాడు. మార్కస్ కి ఎట్ట మండుద్ది. సో ఒక ఫ్రస్ట్రేషన్ లోనే చెప్తాడు, సరే పోరా డీల్ అని చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే, ఆ డ్రగ్ వాల్యూ 10 million అన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చే సెక్యూరిటీ ఇవ్వకపోయినా దాంట్లో తక్కువలో తక్కువైనా ఒక 2 drones ఇచ్చి అలాగే ఆ వ్యాన్ చుట్టూ ఒక 4-5 పోలీస్ కాప్స్ పెట్టి పంపిస్తారు. సెక్యూరిటీ ఏమో టైట్ గానే ఉంది, కానీ వాళ్ళు వెళ్లే దారే లూజ్ గా ఉంటుంది. ఆ వెహికల్ వెళ్లే దారిలో కొంత రేడియస్ వరకు నో ఫ్లై జోన్ అనే రెస్ట్రిక్షన్ ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఆ జోన్ వరకు వెళ్ళకూడదు అనమాట. అక్కడేస్తారు మనోళ్ళు స్కెచ్. ఇక్కడ ఎటువంటి టైం లిమిట్ లేదు, ఎంత సైలెంట్ గా చేసుకుంటే అంత టైం ఉంటుంది. మధ్యలో నియా దగ్గరికి వచ్చి, చూడు నియా, నువ్వు జస్ట్ మా అమ్మకు హీల్ చేసే చాలు, దాని తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తాడు. నాకు తెలుసురా మీరంతా నన్ను ఒక హీలర్లా మాత్రమే చూసారని, నేను మనిషినే కదా, నన్ను మాత్రం ఎందుకు అర్థం చేసుకోరని చెప్పి కొంచెం కోపంగానే వెళ్ళిపోతుంది. దానికి నెక్స్ట్ డేనే వీళ్ళు అనుకున్నట్టుగానే వెహికల్ బయటకు వస్తుంది. అలాగే నో ఫ్లై జోన్ వచ్చినప్పుడు 2 drones సపరేట్ అయిపోతుంది. ఆ వెహికల్ కూడా వెళ్తాంటే మనోళ్ళ ప్లాన్ ప్రకారమే ఆ వెహికల్ వెళ్లే దారిలో కన్స్ట్రక్షన్ వర్క్ అని ఒక బోర్డు పెట్టి దాన్ని లెఫ్ట్ తీసుకునేలా చేస్తారు. ఆ దారిలో వస్తాంటే అడ్డంగా మనోడు బండి ఆపేసి దాన్ని ఎక్కడా కదలనీయకుండా చేస్తాడు. ఏమైనా థ్రెట్ ఉందేమో అనుకుని 2 robots ముందరకు వస్తాంటే ఒక్కసారిగా మనోడు వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక 4 రోబో కాప్స్ దాకా పడగొట్టేస్తాడు. అలాగే మిగిలిన 2 రోబో కాప్స్ కూడా లేపేసి ఆ ట్రక్ లోపల స్మోక్ గ్రెనేడ్ వేసేసరికి వాళ్ళే బయటకు వచ్చేస్తారు. ఇంకా సూట్ కేసులు కూడా తీసుకెళ్లిపోతారు. ప్లాన్ ప్రకారమే అన్ని కరెక్ట్ గా జరిగింది. కానీ ఈ ప్లాన్ లో మనోడు ముఖ్యంగా ఏం చెప్పినాడంటే, ఎవరి ప్రాణము పోకూడదు అని వింటాడు. కానీ దానికి విరుద్ధంగా ఒక 4 పోలీస్ ఆఫీసర్స్ ని వాళ్ళే చంపేస్తారు. అంటే ఏదో తప్పు జరిగిందనే అర్థం. వెంటనే మార్కస్ నుంచి వచ్చిన గుండోడు మన హీరో గ్రూప్ లో ఉన్న ఒక అమ్మాయినే చంపేస్తాడు. సింపుల్ గైస్, మార్కస్ కి మండింది, రాత్రికి రాత్రే ప్లాన్ మొత్తాన్ని మార్చిండు. ఇంకా మన హీరోని అలాగే వాడి టీం మొత్తాన్ని చంపేసి ఆ డ్రగ్స్ ని తీసుకెళ్లాల్సిన బాధ్యత వీళ్ళది కాబట్టి వీళ్ళ పని వీళ్ళు కరెక్ట్ గానే చేస్తున్నారు. అప్పటికే డ్రోన్ వచ్చేసి దాని నుంచి 2 రోబో కాప్స్ దిగి వాళ్ళు వీళ్ళని చంపేస్తా అంటే ఆ గ్యాప్ లో మనోళ్ళు తప్పించుకునేస్తారు. అక్కడి నుంచి మనోళ్ళు కార్ లో ఇంకో ప్లేస్ కి వచ్చింటారు. పాపం వీళ్ళతోనే ఇంకోటి ఉన్నాడు కదా, అదే సూపర్ స్ట్రాంగ్. వాడికి 4-5 చోట్ల బుల్లెట్స్ తగిలినట్టుంది. పాపం బ్లీడ్ అవుట్ అయ్యే చనిపోయింటాడు. కానీ వీళ్ళు మొత్తం సరుకుతో సేఫ్ గా వచ్చింటారు. ఒకవేళ దీన్నే క్షేమంగా వెళ్లి లాభంగా రండి అంటారేమో. ఇక్కడ వీళ్ళు నీది తప్పు నాది తప్పుని కొట్టుకుంటాంటే మనోడు ఓపెన్ గా చెప్పేస్తాడు, నువ్వు ఎప్పుడైతే మార్కస్ దగ్గర కకృతి పడి పార్ట్నర్స్ అని 50-50 అడిగితివో వాడు అప్పుడే ఈ ప్లాన్ వేసినాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ బాధతోనే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింటే, చూడు కానర్, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో దాన్ని వెంటనే వదిలేయి. అట్లా ఇల్లీగల్ గా తెచ్చిన డబ్బుతో నా ప్రాణం బతికించిన అవసరమే లేదని చెప్పి ముఖం తిప్పుకునేస్తుంది. ఈ పక్క పోలీస్ స్టేషన్ లో చూస్తే, నువ్వు కనుక ఆ రోజు కానర్ ని వదలకపోతే ఇంత పెద్ద క్రైమ్ జరిగేది కాదు కదా అని చెప్పి అందరూ మన కొరియన్ ఆఫీసర్ కి అగైనెస్ట్ గా ఉంటారు. మనోడు ఆ స్ట్రెస్ పోవడానికని వాడి కూతురుతో కాసేపు అట్లా బయటికి వచ్చింటాడు. నేను చెప్తాను కదా వాడికి ఒక కూతురుంది, తనకు కూడా పవర్స్ ఉంది. ఆ పాపే ఈ పాప. అప్పుడే మన హీరో ఫ్రెండ్ వచ్చి మన హీరోని ఎక్కడ మీట్ అవ్వాలనే విషయాన్ని ఒక పేపర్లో రాసి ఈయనకిచ్చే వెళ్ళిపోతాడు.
వాయినా వచ్చి చూస్తే మన హీరో అక్కడే ఉంటాడు. మన హీరో చేసిన పనికి న్యాయంగా చూస్తే మన హీరోని ఎప్పుడో బొక్కలో వేసిండల్లా. సార్ నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను, కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండా, నాకున్నది మా అమ్మ ఒక్కటే కాబట్టి ఆమెను ఎలాగైనా బతికించుకుంటా అని చెప్పి అలాగే మార్కస్ ఉన్న లొకేషన్ కూడా చెప్పేశాడు. ఇంకా వీణ చెప్పిన ఒక్క మాట కోసం మొత్తం స్క్వాడ్ ఆ ప్లేస్కి వెళ్తుంది. వాడు భయంతో వెంటనే ఆ గుండోని, నియాని అలాగే ఒక సూట్ కేస్ మొత్తంలో ఆ సైక్ డ్రగ్ ని ఎత్తుకుని ఒక సీక్రెట్ ఎగ్జిట్ లో వెళ్తా ఉంటే టక్కని మనోడు వచ్చి మార్కస్ నే షూట్ చేస్తాడు. వాడిని షూట్ చేస్తే వాడే బుల్లెట్ ప్రూఫ్ కదా, మళ్ళీ వీని మీదకే వచ్చేసరికి మనోడు వాడి పవర్ మొత్తాన్ని యూజ్ చేసి అయినంత వరకు అడ్డుకుంటాడు. అదే టైంకి మన హీరో వచ్చి ఒక్కటిస్తాడు. అయినా ఆ గుండోడు ఏం తింటాడో తెలియదు గాని ఇద్దరితో ఈక్వల్ గా ఫైట్ చేస్తా అంటాడు. ఒక స్టేజ్ కి వీడేం చేస్తాడంటే ఒక షార్ప్ అయిన మెటల్ పీస్ ఎత్తి వాని కంట్లోనే కూర్చేస్తాడు. దాంట్లోనే మన హీరో ఎలక్ట్రిసిటీ పాస్ చేయడంతో ఇంకేముంది బుర్ర పేలే చచ్చిపోతాడు. ఈ పక్క నియా ఏమో వాని దగ్గర నుంచి గన్ తీసుకుంటుంది, బట్ మనోళ్ళని షూట్ చేయదు. అంతలోపే మనోళ్ళే వచ్చి వాని చంపేస్తారు. నియా నువ్వు జస్ట్ మా అమ్మని హీల్ చేసిన తర్వాత నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అంటే అదంత ఈజీ కాదు అంటుంది. ఏంటంటే తను ఎవరికైనా ఏ డిజీజ్ అయినా ఏ దెబ్బ అయినా హీల్ చేయని వాళ్ళకేమో తగ్గిపోతుంది, కానీ వెంటనే ఆ డిజీజ్ కానివ్వంట ఆ వూండ్ కానివ్వంట ఆ అమ్మాయికి వచ్చేస్తుంది. దీనిపైన నీ ఇష్టం కానరని చెప్పి వాడు గన్ని చేసి వెళ్ళిపోతాడు. మనోడికి వేరే దారి లేక తన్ని బలవంతంగా తీసుకువెళ్లి వాళ్ళ అమ్మను క్యూర్ చేయమంటాడు. వాళ్ళమ్మే చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ డిజీజ్ ని తను ఎత్తుకుంటే తను కూడా చచ్చిపోతుందనే విషయం తనకి తెలుసు, అలాగే వాడికి తెలుసు. అయినా కూడా హీల్ చేయమంటాడు. తను కూడా స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ అమ్మకు ఫేస్ పైన కొంచెం కొంచెంగా తగ్గుతా వస్తుంది, అదే ఆ అమ్మాయి పైన కొంచెం కొంచెంగా పెరుగుతా వస్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో మాత్రం నియా నరక వేదన అనుభవిస్తూ ఉంటుంది. మనోడికి వేరే వాళ్ళ అమ్మతో ఉన్న మెమరీస్ అన్ని ఒక్కసారిగా గుర్తొచ్చి నిజానికి వాళ్ళ అమ్మ వాడి నుంచి ఏం కోరుకుంటుంది అని అర్థం చేసుకుని ఆ హీలింగ్ నే ఆపేయమంటాడు. ఆమె కూడా చివరిసారిగా ఆమె కొడుకుని చూసుకుని వాడి కళ్ళ ముందరే చనిపోతుంది. ఇంకా మన హీరో ఆ అమ్మాయికి కారు ఇచ్చేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోని చెప్పి మన హీరో పోలీసుల దగ్గర సరెండర్ అయిపోతా అని చెప్తాడు. ఇంకొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. ఎప్పుడైతే ఆ డ్రగ్ ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 4 పోలీస్ ఆఫీసర్స్ చనిపోయినారో అప్పటి నుంచి పవర్ ఉన్న వాళ్ళందరినీ బ్యాన్ చేయాలని చెప్పి అందరూ వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటారు. ఈ పక్క వీడు మార్కస్ చనిపోయిన తర్వాత ఆ డ్రగ్స్ ని అమ్మేసి ఆ డబ్బుల్ని మార్కస్ ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి డబ్బుల్ గా ఇచ్చేస్తాడు. ఎందుకంటే మోస్ట్లీ డ్రగ్ లార్డ్స్ అంతా వీళ్ళ కింద పనిచేస్తారు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేసి ఇక నుంచి వీడు ఆ డ్రగ్ బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తున్నట్టు చూపిస్తారు. అలాగే మన హీరో అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకు వచ్చి మాట్లాడిస్తున్నట్టు చూపించి లాస్ట్ లో నియా వాళ్ళ నాన్నను కలుసుకున్నట్టుగా మూవీ ముగిస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? ఒకవేళ నచ్చినట్లయితే 1K లైక్స్ టార్గెట్. గుద్దేండా మీ వల్ల కాందా? ఇంకో విషయం గైస్, ఈ మూవీ ఫస్ట్ 2016లోనే షార్ట్ ఫిల్మ్ గా తీసి దాని తర్వాత 2019లో మెయిన్ ఫిల్మ్ గా తీసినారు. అదే కాకుండా సేమ్ హీరోనే సేమ్ పవర్సే. జస్ట్ 10 మినిట్సే ఉంది అనుకుంటా. ఇన్ కేస్ ఆ మూవీని ఎవరన్నా రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఆ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లోనే ఉంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. నెక్స్ట్ మూవీ చేతబడి కేటగిరీలో చేద్దాం అనుకుంటాండా. ఒకవేళ కావాలనుకుంటే బ్లాక్ హార్ట్ కమెంట్ చేయండి, వద్దులే బ్రో అంటే రెడ్ హార్ట్ కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండా. అలాగే ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండా. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.